మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద సౌత్ ఫర్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడి తర్వాత ట్రంప్ ఒక్కసారిగా స్వరం మార్చడం గమనార్హం. ఆయన మాటల్లో మునుపటి దూకుడు కంటే పరిస్థితులను చక్కదిద్దే రాజనీతిక వ్యూహం ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా దాడుల విషయంలో చాలా కఠినంగా ఉండే ట్రంప్ ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ పై దాడి జరిగిన వెంటనే అమెరికాను దీనితో సంబంధం లేదు అని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్ తన కోపంతో ఈ దాడి చేసిందని, అమెరికాకు కానీ ఖత్తర్కు కానీ ముందస్తు సమాచారం లేదు అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇది ట్రంప్ భయపడి వెనక్కి తగ్గడం అని కొందరు విమర్శిస్తున్నప్పటికీ లోతుగా పరిశీలిస్తే దీని వెనుక ఉన్న బ్యాలెన్సింగ్ యాక్ట్ అర్థమవుతుంది. సౌత్ పర్స్ గ్యాస్ ఫీల్డ్ అనేది ఇరాన్, ఖత్తర్ దేశాల ఉమ్మడిగా పంచుకునే అతిపెద్ద సహజ వాయువు నిధి ఇది. ఒకవేళ ఇరాన్ ప్రతీకారంగా ఖత్తర్ పై దాడులు చేస్తే ప్రపంచ గ్యాస్ సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై, అలాగే ప్రపంచ దేశాల ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఇజ్రాయెల్ ఇకపై అక్కడ దాడులకు చేయదు అని ఇరాన్ కు భరోసా ఇవ్వడం ద్వారా ట్రంప్ తక్షణ ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రయత్నించారు. ఖత్తర్ అమెరికాకు అత్యంత సన్నిహితంగా మిత్రదేశం. సౌత్ పర్స్ గ్యాస్ ఫీల్డ్ తో ఖత్తర్ కు వాటా ఉండడంతో ఇరాన్ పై దాడులు జరిగితే ఖత్తర్ కూడా నష్టపోతుంది. తన మిత్ర దేశాన్ని కాపాడుకోవడమే కాకుండా ఇరాన్ ప్రతీకారం తీర్చుకోకుండా అడ్డుకోవడానికి ట్రంప్ ఈ నో టాక్ హామీని అస్త్రాన్ని వాడారు. ట్రంప్ కేవలం హామీ ఇచ్చి వదిలేయలేదు, తనదైన శైలిలో హెచ్చరికను కూడా జోడించారు. ఒకవేళ ఇరాన్ గనుక ఖత్తర్ పై దాడులకు దిగితే సౌత్ పర్స్ గ్యాస్ ఫీల్డ్ ను అమెరికాకు పూర్తిగా ధ్వంసం చేస్తుంది అని అల్టిమేట్ గా జారీ చేశారు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులను ఆపుతున్నాము అని చెబుతూనే మరోవైపు ఇరాన్ తన పరిధి దాటేసి తీవ్రం నష్టం తప్పదు అని హెచ్చరించారు. గ్యాస్ ఫీల్డ్ కనుక ధ్వంసం అయితే ఇరాన్ ఆర్థికంగా దశాబ్దాలకు వెనక్కిపోతుంది. ఈ భయాన్ని ఇరాన్ పాలకుల్లో కలిగించడమే ట్రంప్ ప్రధాన ఉద్దేశం. ట్రంప్ ఇరాన్ జనరల్ సులేమాన్ని హతమార్చినప్పుడు ఎక్కడ వెనక్కి తగ్గలేదు. కానీ ఇప్పుడు ప్రపంచం మరో పెద్ద యుద్ధానికి భరించలేని స్థితిలో ఉంది. రష్యా ఉక్రెయిన్ వివాదం, మారుతున్న అంతర్జాతీయ సమీకరణల మధ్య ప్రాచ్యంలోని పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను వ్యూహాత్మక వెనకడుగుగా చూడాలి. అంటే యుద్ధాన్ని పూర్తిగా ఆపడం కంటే అది తన నియంత్రణలో ఉండాలి అని ఆయన భావిస్తున్నారు. ఇరాన్ను దెబ్బ కొట్టడం కంటే ఆ దేశాన్ని ఆర్థికంగా లొంగ తీసుకోవడమే మేలు అని ఆయన నమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. యుద్ధం వల్ల కలిగే విధ్వంసం తనకు ఇష్టం లేదు అని ట్రంప్ చెప్పడం ఆయనలో వచ్చిన మార్పు కంటే అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడానికి వచ్చిన పగడ్బందీ ప్లాన్ గా కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఉద్రిక్తతలను చల్లబరిచినప్పటికీ ఇరాన్ స్పందన ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్ నిజంగానే ట్రంప్ మాట విని దాడులు ఆపుతుందా, లేక ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకుంటుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ట్రంప్ తన వ్యాఖ్యలు ద్వారా ఈ సంక్షోభంలో తాను కీలక మధ్యవర్తి అనే ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.